హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. మన కుటుంబ భోజనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ ముగలాయ్ చికెన్. ఇది మీరు రెగ్యులర్గా తినే చికెన్ కర్రీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకుండా మోస్ట్లీ ఇంట్లో ఉండే వాటితో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగిన ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 6 నుంచి 7 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 6 యాలకులు, 8 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 4 గుడ్లు, 10 నుండి 15 జీడిపప్పు, 1 కప్ పెరుగు, అలానే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి అది వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులు వేయండి. ఒకసారి ఇవి చిటపట అని వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉంచుకోండి. ఉల్లిపాయలు సగం మగ్గాక అందులో జీడిపప్పు కూడా వేసి కొంచెంసేపు మూత పెట్టి ఉంచండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేయండి. ఇంకా 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని 30 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న 3/4 కిలో చికెన్ వేసి బాగా కలుపుకోండి. చికెన్ వేడెక్కిన తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేసి చికెన్ని బాగా మగ్గించుకోండి. చికెన్ మగ్గుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని పెరుగు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా మగ్గిపోయాక అందులో నీరంతా పోయినంత వరకు చికెన్ని వేపుకుంటూ చికెన్ ఒకసారి వేగిపోయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్స్ని కడాయిలో వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా వేరే ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇంకా మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని వేసి బాగా కలుపుకుంటూ మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల కర్రీలో సాల్ట్ సరిపోవచ్చు, అందుకే కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు వేపుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచండి. చూడండి, ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. లాస్ట్లో మీరు ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ కర్రీకి రిచ్ ఫ్లేవర్ ఇంకా మంచి టెక్స్చర్ని ఇస్తుంది. అలాగే ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, లేదంటే నాన్ వెజ్ కర్రీస్కి అంత టేస్ట్ ఉండదు. ఎప్పుడూ చేసుకునే రెసిపీస్ బోర్ కొడుతున్నాయి అనే వాళ్ళకి, చికెన్లో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ. దీన్ని మీరు రోటీస్, నాన్స్, పలావ్స్ దేంతో తిన్నా కూడా రుచి అదిరిపోతుంది. మీకు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయాలనిపిస్తుందా? అలా అనిపిస్తే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.